ఈరోజు దేవుని వాగ్దానము. మనం నిజంగా దీవింపబడాలని, దేవుని చేత ఆశీర్వాదం చూడాలని మనకెంతో ఆశ ఉంటుంది. అయితే దేవుడు మనల్ని దీవించాలంటే మనము కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదు. అదే మనకు బాగా తెలిసిన వాక్యము కీర్తన గ్రంథం 1 అధ్యాయం 1 వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు, పాపుల మార్గము నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకూడదు. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించాలి. అలాంటి వారు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చెదరని దేవుని వాక్యం తెలియజేస్తుంది. విస్తారమైన దీవెనలు మనం చూడాలంటే పాపులు వెళ్తున్న మార్గంలోనికి మనం వెళ్ళకూడదు. మరి అపహాసకులు, హాస్యం వేరు అపహాస్యం వేరు, ఎదురోళ్ళని బాధపరుస్తూ మరి అపహాస్యం చేస్తూ నవ్వుకుంటూ జీవిస్తూ ఉంటారు. వారితో మనం స్నేహం చేయకూడదు. మరి దుష్టులతో సాంగత్యం చేయకూడదు. ఈ లోకంలో అనేక రకాలైన పాపాలు ఉన్నాయి. వారితో మనం పాలు పంపులు పొందడానికి వీల్లేదు. మనము ఎప్పుడైతే దేవుని వాక్యములో ఆనందిస్తామో, ఆయన సన్నిధిలో ఆనందిస్తామో నిత్యముగా నీవు ఆశీర్వదింపబడతావు. ఎందుకంటే దేవుడు అబద్ధికుడు కాదు. వాక్యము ఎప్పుడు గతించదు. వాక్యంలో చెప్పినవి 100% నెరవేరుతాయి. కాబట్టి నీవు నిజంగా ఆశీర్వదింపబడాలంటే ఈ 3 పనులు చేయకూడదు. నీవు ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవుని సన్నిధిలో ఎదుగుతావో నిశ్చయముగా నీవు బలమైన ఆశీర్వాదాలు చూస్తావు. నీ ఆకు వాడదు. నువ్వెప్పుడు ఫలాలు ఇస్తూనే ఉంటావు, దీవెన పొందుతూనే ఉంటావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా ఆయనతో సహవాసం చేసి ఆశీర్వాదములు పొందుకో. ఆమేన్.